అలా తిరిగి నూతన నిబంధనలోకి తీసుకుని వచ్చాడు. ఏమంటున్నాడు చదువుకుందాం చూడండి. లూకాసు వార్త 17:28. లోతు దినముల్లో జరిగినట్లును జరుగును. జనులు తినుసు త్రాగుసు కొనుసు అమ్ముసు నారు నాట్సు ఇండ్లు కట్టుచుండిరి. ఆ దినాల్లో ఎట్లా ఉండంటే దేవుని యొక్క ప్రజలు విచ్చలవిడి జీవితాన్ని కలిగి ఉన్నారు. ఆ దినాల్లో దేవుని ప్రజలు లోకమంతా కూడా ఏమైపోయిందంటే విచ్చలవిడిగా ఉన్నారు. దేవుని ఎరగని ప్రజలుగా ఉన్నారు. దేవుని మాట విననటువంటి ప్రజలుగా ఉన్నారు. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. భయంకరమైనటువంటి వ్యభిచారంలో జీవిస్తున్నారు. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా తినటం తాగటం, ఎక్కడ చూసినా ఆహారం సమృద్ధిగా ఉంది. వాళ్ళు చేసే పని ఏంటంటే తినుతూ త్రాగుతూ విచ్చలవిడిగా ఆ రోజుల్లో జీవిస్తూ వచ్చారంట. అయితే మనిషి కుమారుడి దినముల్లో కూడా ఆ రీతిగా ఉంటుందని యేసుప్రభువు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే లోతు దినముల్లో ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలు జంట నగరాల్లాగా మంచి పట్టణాలతో ఉండేటువంటి మంచి ప్రాంతం అది. ఆ పట్టణం ఎట్లుండేదంటే పచ్చగా ఉండేదన్నమాట. ఏదేను తోట వలె ఉండేది. యెహోవా తోట వలె ఉందంట. అంత సమృద్ధితో నింపబడినటువంటి పట్టణం. అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది. అక్కడ సంపద సమృద్ధిగా ఉంది. అన్ని రకాలుగా కూడా సమృద్ధి అయినటువంటి ప్రదేశం అన్నమాట సొదొమ గొమొర్రా. అయితే అక్కడ ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే విచ్చలవిడిగా జీవిస్తూ వచ్చారు. దేవుని ఎరగని వారుగా జీవిస్తూ వచ్చారు. అలాగే యేసుప్రభువు వారు కూడా 28వ వచనంలో లూకాసు వార్త 17:28 ఏమంటున్నాడంటే లోతు దినముల్లో జరిగినట్లును జరుగును. ఏం చేస్తూ వచ్చారు జనులు అంటే తినుసు త్రాగుసు కొనుస్తుంటున్నారంట, అమ్ముతున్నారంట, తింటున్నారంట, త్రాగుతున్నారంట, కొనుస్తున్నారంట, అమ్ముతున్నారంట, నారు నాడుసు ఇళ్ళు కడుతున్నారంట. ఎక్కడ చూసినా ఇళ్ళు కట్టే పని మీద ఉన్నారంట. అంటే ఈ దినాన్ని కూడా మనం చూడండి, ఎక్కడ చూసినా ఇళ్ళు కట్టే పనే. ఎక్కడ చూసినా ఇళ్ళు కడుతూనే ఉన్నారు. ఇళ్ళు కొనటం అమ్మటం ఎక్కడ చూసినా ఇళ్ళు కట్టే పనే. దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. దేవుని యందు భయభక్తులు లేవు ఆ రోజుల్లో. నేటి దినాన్ని కూడా మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా పూరిళ్ళు ఎక్కడైనా కనపడుతుందా? తాటి మట్టిళ్ళు ఎక్కడైనా కనపడుతుందా? గూనీళ్ళు కనపడుతున్నాయి. అన్నీ మరుగైపోతున్నాయి. ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే ఇల్లు కట్టాలి. ఆ రోజుల్లో కూడా అంతే. లోతు దినాల్లో కూడా ఆ రీతిగా ఉందంట. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇళ్ళు కడుతూ ఉన్నారంట. పంటలు పండిస్తున్నారు, తినుతూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు. వారు నారు నాటుతూ ఉన్నారంట, అమ్ముతున్నారు, కొంటూ ఉన్నారు. ఇళ్ళు మంచి బిజినెస్ చేస్తున్నారు, అభివృద్ధి కలిగి జీవిస్తున్నారు. అయితే దేవుని ఎరగని ప్రజలుగా ఉంటూ ఉన్నారు. అంతేకాదు 29వ వచనం చూడండి. అయితే లోతు సొదొమ విడిసిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రళయము, దేవుని యొక్క కోపాగ్ని, ఆకాశం నుండి అగ్ని వారి మీద కురిసేంత వరకు కూడా వారు ఎరగకున్నారంట. అయితే యేసుప్రభువు వారు ఏమంటాడు చూడండి 30వ వచనం. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినం వరకు జరుగును కదా. ఆ దినము కూడా అట్లా ఉండదు. యేసుప్రభువు వారు వచ్చే దినాలు కూడా ఎక్కడ చూసినా తినటం త్రాగసం, భక్తి లేదు. ఎక్కడ చూసినా విచ్చలవిడి జీవితాలు అయిపోతూ ఉంటాయంట. యేసుప్రభువు వారు వచ్చే దినాలు కూడా ఆ రీతిగా ఉంటాయంట. ఇళ్ళు కడుతున్నారు, భౌతికమైనటువంటి ఇళ్ళు కడుతూ ఉంటారంట. ఏం సంపాదించుకుందాం, ఎంత ఆస్తి సంపాదిద్దాం, ఇదే పని మీద యేసుప్రభువు వారు వచ్చే దినాలు కూడా ఉంటాయని యేసుప్రభువు వారు తెలియచేస్తూ 32వ వచనములు అంటాడు లోతు భార్య అని జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య అని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే లోతు భార్యలో ఏముంది? ఆమె నిండా లోకమే ఉంది. ఎంతవరకు ఆమెలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే డబ్బు, ధనము, మంచి ఇళ్ళు కట్టుకోవాలా, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని లోతు భార్య జీవిస్తూ వచ్చి దేవుడు అన్నాడు వెనక్కి తిరిగి చూడొద్దంటే ఆమె వెనక్కి తిరిగి చూసింది కదా. కారణం ఏంటంటే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఈ దినాన్ని కూడా దేవుని ప్రజలైనటువంటి వారు ఎక్కడ చూడండి, ఈ రోజులు ఎక్కడన్నా ఆకలికి సరిపోయే వాళ్ళు ఎక్కడైనా కనపడుతున్నారో? ఎక్కడో ఒకళ్ళు కనపడుతున్నారు. ఎక్కువ శాతం ఎంత సమృద్ధైన ఆహారం ఉందో చూడండి. ఎన్ని రకాలైనటువంటి చికెను, మటను, ఎన్ని రకాలుగా
ప్రజలు తింటూ ఉన్నారు. ఎంత సమృద్ధి ఉందో చూడండి ఈ రోజుల్లో కూడా. పూర్వకాలంలో ఇవే ఉండేవి కాదు. మొక్కజొన్న కంకిలు, తర్వాత ఇంకా జొన్నలు, ఇంకా అవే. ఆ రోజుల్లో ఈ చికెను మటన్ ఉండేవి కాదు. ఎక్కడో ఒకరు నాటుకోడి ఉంటే దాన్ని కోసుకుని తినేవాళ్ళు కదా. కాబట్టి లేదా ఒక కోడిగుడ్డు వండుకు తినేవాళ్ళు. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఫుడ్ ఎట్లా ఉంది? విస్తారంగా ఉంది. సొదొమ గొమొర్రా పట్టణాలు నశింపజేయడానికి గల కారణం ఏంటంటే, అది నాశనం అయిపోవడానికి గల కారణాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. ఒకవేళ అవి మన జీవితాల్లో కూడా ఉన్నట్లయితే మనము సరి చేసుకుని ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొంది ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము తప్పించబడేటువంటి వారంగా నీవునే మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే, ఆ పరిస్థితి అది మరి దాంట్లో ఏం మొలవలేదంట, కనీసం గడ్డి కూడా మొలవకుండా అయిపోతూ వచ్చిందంట కదా. ఇర్మీయా గ్రంథం 49:18 చూడండి. ఇర్మీయా గ్రంథం 49:18 వాక్యం చదవండి. 49:18 ఇర్మీయా 49:18 చదవండి. ఫస్ట్ నుంచి చదవన్నా. 18 సొదొమయు గొమొర్రాయు వాటి సమీప పట్టణములు పడగొట్టబడిన తర్వాత వాటిలో ఎవడునూ కాపురం ఉండకపోయినట్లు ఏ మనుషుడును అక్కడ కాపురం ఉండడు, ఏ మనుడు దానిలో బస చేయడు. సొదొమ గొమొర్రాలో ఎవ్వరూ ఇంకా కాపురం ఉండలేదంట. అది నేటి వరకు ఆ సొదొమ గొమొర్రా పట్టణం అది దహించవేయబడుతూ వచ్చింది. అక్కడ ఎవడూ లేడు. అది ఇప్పుడు వరకు కూడా ఏమైందంట, ఖాళీగా ఉంది. కారణం ఏంటంటే, దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని మొలకలతో సహా ఏం చేశాడంటే దేవుడు నాశనం చేశాడు. ఆదికాండం 19వ అధ్యాయము త్వరగా తీయండి, చదవండి, ముగించుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 19:23. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమునందు సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నియు ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో ఉన్న నివసించే వారందరినీ నేల మొలకలను నాశనము చేశాను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆ పట్టణమును 25వ వచనం, ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేశాను. నేల మొలకలతో సహా దేవుడు నాశనం చేశాడంట. పూర్తిగా సొదొమ గొమొర్రాని దేవుడు కాల్చివేస్తూ వచ్చాడు. దాని యావత్తును కాల్చివేశాడు. 28వ వచనం చూడండి. సొదొమ గొమొర్రా తట్టును ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ అవము పొగవలే లేచుండెను. ఆ పట్టణం అంతటిని దేవుడు నాశనం చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు. ఎందుకు ఆ పట్టణాలను దేవుడు నాశనం చేసినాడంటే, ఆ పట్టణంలో ఏమి లేదంటే దేవుని బిడ్డలారా, నీతిమంతులు లేరు. ఎవరు లేరు ఆ పట్టణంలో? నీతిమంతులు లేరు. అబ్రహాం ఏమంటాడంటే దేవుని దగ్గరికి వచ్చి, దేవుడు అబ్రహాము యొద్దకు వస్తాడు 18వ అధ్యాయంలో. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నేను చేయబోయే కార్యమును అబ్రహాముకు దాసేదనా, నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాయను అని చెప్పి ఏం చేస్తాడంటే అబ్రహాము యొద్దకు వచ్చి, నేను సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నానని చెప్పినప్పుడు అబ్రహాం అంటాడు, ప్రభా, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే ఆ పట్టణం నశింపజేయక ఆగుదు కదా అన్నప్పుడు దేవుడు అంటాడు, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణం నాశనం చేయను అంటాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి అంటాడు, ప్రభా, ఒకవేళ అక్కడ 45 మందే ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుతావు కదా అన్నప్పుడు 40 మంది ఉన్నా కాపాడుతానంటాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి, ప్రభా,
ఆదికాండం 18:29 ప్రభు అక్కడ ఒకవేళ 40 మందే ఉన్నట్లయితే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుతావన్నప్పుడు దేవుడు అన్నాడు ఆ పట్టణాన్ని కాపాడు. ఇట్లా మనం చూస్తూ పోతే అబ్రహాం ఏం చేశాడంటే 50 మంది కాడ నుంచి 10 మంది వరకు వచ్చాడు. 32 అంటాడు, ప్రభు కోపపడిన యెడల ఇంకొకసారి మాత్రమే నేను అడుగుతాను, ఆ పట్టణంలో ఒకవేళ 10 మందే ఉన్నట్లయితే ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందిన నేను. ఇక్కడ మనం చూస్తే దేవుడు అన్నాడు 10 మంది నేను వెళ్ళి ఆ పట్టణం చూసినప్పుడు 10 మంది ఆ పట్టణంలో నీతిమంతులు కనపడితే నేను ఆ పట్టణం ఏం చేయను, నాశనం చేయను అన్నాడు. కానీ ఆ పట్టణంలో 10 మంది కూడా ఎవరు లేరు, నీతిమంతులు లేరు. లోతు తప్ప ఆ పట్టణంలో ఎవరు నీతిమంతులు లేరు. లోతు మాత్రమే ఆ పట్టణంలో నీతిమంతుడై ఉన్నాడు. దేవుని బిడ్డలైనటువంటి మనము నీతిమంతులుగా ఉండాలి, నీతిమంతులుగా చేయబడాలి. నీతిమంతులుగా భూమి మీద మనం జీవించకపోతే ఒక దినం కూడా మన పరిస్థితి కూడా అదే అవుద్దని యేసుప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మన దేశంలో నీతిమంతులు ఉండాలి. మన రాష్ట్రంలో, మన దేశంలో, ఈ ప్రపంచంలో నీతిమంతులు లేకపోతే దేవుడు ఆ పట్టణాన్ని, ఈ దేశాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి నీతిమంతులు ఉండాలి. కనీసం అక్కడ 10 మంది కూడా లేరంట. 10 మంది కనుక నీతిమంతులు ఉన్నట్లయితే ఆ పట్టణం అంతటిని దేవుడు నాశనం చేయకుండా కాపాడేవాడు కదా. అందుకని నీతిమంతులు అనేది చాలా అవసరం దేవుని బిడ్డలారా. సంఘములో, సమాజంలో, లోకములో నీతిమంతులు కావాలి. నీతిమంతులు లేకపోతే ఈ భూమి ఆగదు, ఈ సృష్టి నిలవదు. నీతిమంతుల ద్వారా ఈ భూమి ఆగుతుంది. ఈ దినాన కూడా మనం ఇప్పుడు సజీవులంగా ఉన్నామంటే ఎంతో కొంత అక్కడక్కడ నీతిమంతులు ఉన్నారు. అందుకని దేవుడు ఆపుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీతిమంతులంగా ఈ భూమి మీద మనం జీవించాలి. అంత సొదొమ గొమొర్రా పట్టణంలోనంట కనీసం 10 మంది నీతిమంతులు లేరంటే ఎంత మరి బాధాకరమైన విషయం చూడండి. కారణం ఏంటంటే అంతా లోకంలో జీవిస్తూ ఉన్నారు, లోకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, వాక్యాన్ని వినటానికి ఇష్టపడటం లేదు, వాక్యాన్ని అంగీకరించడానికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేనటువంటి వారు ప్రజలై ఉంటున్నారు. నేటి దినాన్ని కూడా మనం చూసినట్లయితే సంఘాల్లో ఎట్లున్నారు, దేవుని వాక్యాన్ని ఎంతమంది వింటున్నారు? కొంతమంది ఆరాధనోత్తమనం అయిపోయినాక కొంతమంది, పాటలు అయిపోయినాక కొంతమంది, ఈ వారం వస్తే వచ్చే వారం రాము, వచ్చే వారం వస్తే పై వచ్చే వారం రాము. కారణం ఏంటంటే దేశం మీద ఏమైపోతుందంటే భక్తిహీనత అలవాటైపోయింది. ప్రజలకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే ఆచారం అయిపోయింది. ఆదివారం వెళ్ళాలా, కాసేపు కూర్చోవాలా, పాస్టర్ వస్తాడు, 4 మాటలు చెప్తాడు, అవి వినాలి, రావాలి. తర్వాత మన పని మనదే, మన కార్యక్రమాలు మనయే, మన పనులు మనవే. ఇట్లా అయిపోయినాయి. సంఘాలన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే ఈ దినాన్ని ఈ రీతిగా తయారైపోతున్నాయి. కొన్ని సంఘాల్లో, ఇంకా సిటీల్లో ఉన్నటువంటి సంఘాల్లో అయితే ఆరాధించే సమయంలో బయటికి వెళ్ళి హోటళ్ళకి వెళ్ళి టిఫిన్ చేయటం, హోటల్కి వెళ్ళి ఛాయలు తాగడం, అట్లాంటి పనులు కూడా చేస్తున్నారు. ఇక్కడ మనకు దగ్గరలో హోటళ్ళు కానీ ఛాయలు కానీ అవి లేవేమో పాపం కదా. దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుని సన్నిధిలో భయం ఉండటం లేదు. కూర్చునే విధానంలో కానీ అటు ఇటు నడుస్తూ ఇష్టరాజ్యంగా నడవటం, వాక్యం జరిగేటప్పుడు బయటికి వెళ్ళటం, లోపలికి రావటం. ఈ రోజుల్లో ఎక్కడుంది దేవుని భయం? దేవుని బిడ్డలను మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలా, దేవుని యొక్క ఉగ్రత, దేవుని సన్నిధి మన మీద రాబోతుంది. ఒక సిఐ దగ్గర నిలబడాలంటే ఏం చేస్తారు? మీరంతా ఏం చేస్తారు? ఎంత పద్ధతిగా నుంచుంటారు, ఎంత పద్ధతిగా కూర్చుంటారు కదా. లోకరక్షకుడు గొప్ప దేవుడు మన ఎదుట నిలబడినప్పుడు, మన ఎదుట దేవుడు ఉంటే మనం ఏ రీతిగా దేవుని యొక్క మందిరంలో మనం ఉంటున్నాం, ఏ రీతిగా మనం దేవుని మందిరంలో నడుచుకుంటున్నామంటే ఎంత మాత్రం కూడా మనము వాటిని అంగీకరించినట్టు బిడ్డలంగా ఉన్నాం. నీతిమంతులుగా ఉండడానికి ఇష్టం లేదు మనకు. కాబట్టి నీతిమంతులుగా లేకపోతే ప్రభు దినం రాబోతుంది. ఇవి మంచి దినాలు, అపాయకరమైనటువంటి దినాలు కదా. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం మన మీదకి రాబోతుందన్నమాట కదా. అందుకని ఏమి లేరంట. మొదటి కారణం ఏంటి? నీతిమంతులు ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని, 10 మంది ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని కాపాడేవాడు. 10 మంది కూడా లేడు. రెండో కారణం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం చూడండి, చదువుకుందాం.
యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అవడానికి గల కారణం. యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం. దేవుని యొక్క వాక్యం, దేవుని బిడ్డలారా, అక్కడ కొంచెం ఉంటుంది. మనం శ్రద్ధతో దేవుని వాక్యాన్ని మనం విని గ్రహించాలి. యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం 49వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16:49. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా దానికిని దాని కుమార్తెలకును దానికి కలిగిన గర్వమును. మొట్టమొదటి గమనించండి, సొదొమ గొమొర్రా మీదకి దేవుని యొక్క ఉగ్రత రావడానికి గల కారణం ఏంటి చెప్పండి? గర్వం. ఆ రోజుల్లో వాళ్ళకి ఎంత గర్వం ఉందంటే, అందుకే బైబిల్లో రాయబడింది, నాశనమునకు ముందేమి నడుస్తుందంట? గర్వం నడుస్తుందంట. గర్వం అంటే ఎవరిని పట్టించుకున్నటువంటి స్థితి, ఎవ్వరి మాట లోబడినటువంటి స్థితి, ఎవరికి తల వంచనటువంటి స్థితి. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి రెండో విషయం ఏంటంటే, రెండో తలంపు ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం 49వ వచనం రాయబడింది ఏంటంటే, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వము. మొట్టమొదటి మనం చూస్తే గర్వంతో నింపబడి ఉంది. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నాశనమునకు ముందు గర్వం నడుస్తుందంట. దేవుని బిడ్డలైనటువంటి వారికి, దేవుని ప్రజలైనటువంటి వారికి గర్వం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. దేవుని వాక్యం రాయబడింది ఏంటంటే, గర్విష్ఠ నేను నీకు విరోధిని అంటాడనమాట కదా. గర్వము అనేది మనలో ఉండకూడదు దేవుని బిడ్డ. గర్వానికి చాలా పేర్లు ఉన్నాయి, చెప్పండి ఏమ్మా. గర్వానికి ఇంకో పేరేంటి? అహంకారం కదా. తర్వాత అన్నా లోబడక. ఇంకా పొగరు. కరెక్టే కదా. గర్వానికి ఇంకో పేరేంటి? పొగరు. ఇంకా ఏమో చెప్పండి, గర్వాన్ని ఇంకేమంటారు? గర్వానికి సిస్టర్స్ వైపు చెప్పండి, ఏం భయం లేదు, చెప్పండి అమ్మా. యాటిట్యూడ్, అది కరెక్టే. ఇంకా గర్వానికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు కదా. ఇంకా బలుపు అంటారు. ఇంకా ఇంకేమి చెప్పండి. వానికి వానే గొప్ప. కరెక్టే. అంటే చూడండి, గర్వం అనేది ఎంత భయంకరమైందో చూడండి కదా. గర్వం అనేది అహంకారము కదా. బలుపు, అరే చాలా బలుపురా వాడికి అంటారు. అరే వాడు ఎవరిని లెక్క చేయడురా అంటారు. వాడి కళ్ళు నెత్తికెక్కినీరా అంటారు. వాడికి ఎంత అహంకారమో చూడండిరా అంటారు. కాబట్టి చాలామంది గర్వం, చదువుని బట్టి కొంతమంది గర్విస్తూ ఉంటారు, ఉద్యోగాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు. మన దగ్గర కాదు, కొన్ని సంఘాలు ఉంటారు. వాళ్ళకున్నటువంటి బలాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకున్న ఆస్తిని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లలను బట్టి గర్విస్తారన్నమాట. ఒకలో ఇద్దరు నాకు అన్నామంటే, అబ్బా ఇక మనల్ని మించిన వాళ్ళు లేరురా బాబు. ఒకరినో ఇద్దరు, ఆ రోజుల్లో 10 మంది పిల్లలు కానివాళ్ళు. ఈ రోజుల్లో మనం లింగులు ఇటుకమనుకుంటా ఒకరినో ఇద్దరినే కానీ, అబ్బా పిల్లలను చూసి ఎంత గర్వమో మనకు కదండి. పిల్లలను బట్టి కూడా కొంతమంది గర్విస్తూ ఉంటారు, అందాన్ని బట్టి, చదువును బట్టి కదా. బైబిల్లో దావీదు అంటాడు, కొంతమంది గుర్రములను బట్టి, కొంతమంది రథములను బట్టి ఏం చేస్తారంట? అతిశయిస్తారంట. కొంతమంది నాకు మంచి బైక్ ఉంది, మంచి కారు ఉంది అని చెప్పి అతిశయిస్తారంట. గృహాలను బట్టి అతిశయిస్తారంట, జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారంట. ఇదంతా గర్వం. అంటే ఇది యేసయ్యకి, దేవునికి ఇష్టం లేదు. ఇలాంటి గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తాడు? అందుకనే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు ఏమిస్తాడంట? దేవుడు కృపను అనుగ్రహిస్తాడంట. దేవుని బిడ్డలారా, దేవునికి ఎవరు కావాలంటే అహంకారులు, గర్విష్ఠులు కాదు, కానీ దేవునికి లోబడేటువంటి బిడ్డలు, గర్వం లేని బిడ్డలు కావాలా. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం 49వ వచనంలో ఏం రాయబడింది? మొట్టమొదటి విషయం, రెండో విషయం ఏంటంటే, రెండో తలంపు ఏంటంటే గర్వము. మూడో తలంపు ఏంటి?
ఆహార సమృద్ధియు. ఆహారం సమృద్ధిగా ఉన్నా సరే మనుషులకి ఎట్లా తయారవుతారండి అట్లా తయారవుతారు. ఆహారం ఈ దినాల్లో కూడా ఏమైపోయింది, ఆహారం సమృద్ధి అయిపోయింది కదా. ఎన్ని రకాలైనటువంటి వెరైటీలు తింటున్నారు. ఎక్కడ చూసినా ఆహారం ఎంత సమృద్ధిగా ఉంది. దేవుడు రాకడ వచ్చే ముందు కూడా ఏమవుద్దంటే ఆహారం సమృద్ధిగా ఉంటుందన్నమాట. ఆ రోజుల్లో కూడా వాళ్ళకి ఏముందంటే ఆహారం సమృద్ధిగా ఉందంట. ఇంకా ఆహారం సమృద్ధిగా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా అందుకని జనులు తినుసు త్రాగుతూ ఉన్నారంట. లూకాసు వార్తలు చదువుకున్నాం కదా. జనులు ఏం చేస్తున్నారంట, తినుతూ త్రాగుతూ ఉన్నారంట. చూడండి వాళ్ళకి ఎంత ఆహారం ఎంత సమృద్ధిగా ఉందో చూడండి కదా. ఆహారం ఎక్కువ ఉన్నా కష్టమే. ఆహారం సమృద్ధిగా ఉందంట. ఇంకా సమృద్ధిగా తింటున్నారు, ఇక ఇష్టారాజ్యంగా జీవిస్తున్నారు అనమాట. ఆహారం సమృద్ధిగా ఉందంట. ఇంకేముంది, ఇంకా వారిలో సుఖము కదా, సుఖస్థితియు అనినదే. సుఖం, ఎంత సుఖాన్ని కోరుకుంటున్నారు. ఏసీ రూములు, ఏసీ కారులు కదా. ఎక్కడ చూసినా సుఖం 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 కొరకు పరుగులు తీస్తున్నారు అన్నమాట. ఎట్లా సుఖపడాలా. ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలే, మనం మాత్రం ఏం చేయాలా, సుఖపడాలా. బైబిల్లో రాయబడింది 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని కంటే ఎక్కువైన సుఖాన్ని భావాన్ని అనుభవిస్తారంట. దేవుని కంటే ఎక్కువైన సుఖానుకం. దేవుని కార్యాలంటే మాత్రం మనం ఎట్లా ఉంటాం, సుఖవంతమైనటువంటి జీవితం, సుఖవంతమైన. తర్వాత 4వ విషయం చూడండి, ఇక్కడే 4వ విషయం రాయబడింది. 4వ విషయం ఏముందంట, అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండా ఉండేది. సొదొమ గుమారులు ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళంటే దీనులకు దరిద్రులకు ఏం చేయట్లేదు, సహాయం చేయట్లేదంట. అది దీనులకు దరిద్రులకు ఏం చేయట్లేదు, సహాయం చేయకుండా ఉండను అని రాయబడింది కదా. అట్లా ఎట్టున్నారంటే దీనులు ఎడల దరిద్రులు ఎలా, వాళ్ళు తింటున్నారు, వాళ్ళు తాగుతున్నారు, కానీ సహాయం చేసే మనసు వాళ్ళ జీవితాల్లో ఏం లేదు, లేకుండా పోయిందన్నమాట కదా. దేవుని ప్రజలైన వారు ఆ రోజుల్లో సొదొమ గొమొర్రా పట్టణం నాశనం గల కారణం ఏంటంటే, మొదటిది ఆ పట్టణంలో 10 మంతులు కూడా నీతిమంతులు లేరంట. 2వది భయంకరమైనటువంటి గర్వము. 3వది ఆహారము. 4వది సుఖానుభవమైనటువంటి జీవితం. 5వదిగా చూసినట్లయితే వారికి ఏముందంటే అది దీనులకును దరిద్రులకు ఏం చేయట్లేదు, సహాయం చేయట్లేదు అన్నమాట. దీనులకు దరిద్రులకు సహాయం చేయట్లేదు కదా. ఎదుటి మనిషికి సహాయం చేసేటువంటి స్థితిలో ఈ దినాన అనేక మంది ఉండటం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, మనకు ఏం చెప్తుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు కదా. మనము కనికరించినప్పుడు మనం కూడా ఏం చేయబడతాం, కనికరించబడతాం. ఎవరన్నా దరిద్రులు కనపడ్డప్పుడు, దీనులు కనపడ్డప్పుడు వాళ్ళకి మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. దీనులకును దరిద్రులకును ఏం చేయాలా, సహాయం చేయాలి. వాళ్ళకి ఆహారం లేకుండా కనపడినప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టాలి. వారు దరిద్రులుగా ఉన్నప్పుడు, వస్త్రం లేనప్పుడు వారికి వస్త్రం ఇచ్చేటువంటి బిడ్డలంగా ఉండాలని అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అంటాడు, యేసుప్రభువు అన్నట్టు, నేను ఆకలి కొని మీ వద్దకు వచ్చాను కానీ మీరు నాకు ఆహారం పెట్టలేదంట. నేను వస్త్రహీనుండై నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీరు నాకు వస్త్రం ఇవ్వలేదంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు మా వద్దకు ఎప్పుడు వచ్చావంటే, నా నిమిత్తం వచ్చినటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఆకలి కొని నీ వద్దకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టలేదు. వారు వస్త్రహీనులై ఉన్నప్పుడు వారికి వస్త్రం ఇవ్వలేదు. వాళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళ వద్దకు వెళ్ళలేదు. వాళ్ళు రోగి అయి ఉన్నప్పుడు వాళ్ళని నువ్వు పరామర్శించి వెళ్ళలేదు అంటాడు. కాబట్టి వీళ్ళు అంటారు, మేము ఎప్పుడు వెళ్ళలేదు ప్రభా, మేమెప్పుడు మీ దగ్గరకు రాలేదు, నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వచ్చినావని అంటే, అనేక మంది ప్రజలు మీ వద్దకు వచ్చినప్పుడు మీరు అట్లా చేయలేదు అంటాడు. సొదొమ గొమొర్రా పట్టణం కూడా ఏం చేస్తుందంటే అది దీనులకును దరిద్రులకు ఏం చేయట్లేదు, సహాయం చేయట్లేదు అన్నమాట. దేవుని బిడ్డలైన వారు అట్లా ఉండకూడదు. అట్లా ఉన్నట్లయితే దేవుడు వ్యాజ్యం ఆడతాడంట. చూడండి, హోషేయ గ్రంథంలో ఏం రాయబడిందో చదువుకుందాం.
హోషేయ గ్రంథం పేజీ నెంబరు 748 చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం పేజీ నెంబరు 746, పేజీ నెంబరు 746, 4వ అధ్యాయం హోషేయ గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఇశ్రాయేలు వార్లారా, యెహోవా మాటలాడుచున్నాడు, ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో ఏం చేస్తున్నాడంట? వ్యాజ్యమాడుతున్నాడంట. దేవుని బిడ్డలారా, ఏమి లేదంట దేశంలో. ఇశ్రాయేలులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు కదా. దేవుని ప్రజలకు ఏమి లేదంట? సత్యమును కనికరమును దేవుని గుర్చినటువంటి జ్ఞానము లేదంట. సత్యము లేదు, కనికరము లేదు, దేవుని గుర్చినటువంటి జ్ఞానం ఎంత మాత్రం కూడా లేదంట దేవుని బిడ్డలారా. కాబట్టి దేశ నివాసులతో దేవుడు ఏం చేస్తున్నాడు? వ్యాజ్యమాడుతున్నాడు. వ్యాజ్యమాడేటువంటి వాడు. అది దీనులకును దరిద్రులకును ఏం చేయట్లేదు? సహాయం చేయట్లేదు. సొదొమ గొమొర్రాలో ఉన్నవారు వాళ్ళు అలాంటి దినాలను మనం గుర్తెరగాలి దేవుని బిడ్డలారా. ఈ దినాలను మనం గుర్తెరిగి మనం ఏం చేయాలంటే భయముతో వణుకుతో జీవించాలి ఈ భూమి మీద. సొదొమ గొమొర్రా కూడా ఏం చేస్తే వచ్చిందంటే అదే స్థితిలోకి వెళ్ళిపోయి 10 మంది నీతిమంతులు లేరంట అంత పెద్ద పట్టణంలో. రెండోది భయంకరమైన గర్వంతో, మూడోది ఆహార సమృద్ధి, నాలుగోది దీనులకును దరిద్రులకును ఎంత మాత్రం కూడా సహాయం చేయలేని స్థితిలో ఉంటున్నారు. భయంకరమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ వచ్చారన్నమాట. అంతేగాని దేవుని ఎరగనటువంటి ప్రజలుగా ఉన్నారు. అంతేకాదు ఆ దేశం మీద ఏముందంటే భయంకరమైనటువంటి పాపం. చూడండి, ఆదికాండం చూడండి, చదువుకుందాం. 19వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనం. వారు పొండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని లోతుతో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవదూతలు వచ్చారు లోతు ఇంటికి. ఆ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే చిన్న పిల్లలని భేదం లేదు. చిన్నవారు మొదలుకొని వృద్ధాప్యం వచ్చిన వారికి కూడా ఏం చేస్తున్నారంటే వ్యభిచారంతో నిండి ఉన్నారన్నమాట. ఎక్కడ చూసినా వ్యభిచార మనసు కలిగి ఉంటున్నారు. ఎవరెవరంట? బైబిల్లో రాయబడిన మాట ఏంటి? చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు అంట కదా. 19వ అధ్యాయం 4వ వచనంలో బాలురు అంటే ఎవరు? 17-18 సంవత్సరాల వాళ్ళు. ఇంకా చిన్నవాళ్ళే 15 సంవత్సరాల కాడ నుంచి బాలురు వృద్ధులు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేశమంతా పురుషులతో వివాహాలు చేసుకుంటున్నారంట, స్త్రీలతో వివాహం చేసుకుంటున్నారంట. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళారో వాళ్ళు కదా. నేటి దినాన్ని కూడా కొంతమంది చూస్తూ ఉన్నాం. కొంతమంది కొన్ని చోట్ల పురుషులు వివాహం చేసుకుంటున్నారు, స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు. యూట్యూబ్లో వస్తూ ఉంటాయి, అది వాట్సాప్లో వస్తూ ఉంటాయి, న్యూస్లో వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే అది పాపం, భయంకరమైనటువంటి పాపం అన్నమాట. అట్లాగే ఎక్కడ కూడా మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, బాలురు వృద్ధులు మొదలుకొని చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళంతా భయంకరమైనటువంటి కామాతృత కలిగినటువంటి వాళ్ళు భయంకరమైనటువంటి పాపం, వరుస లేనటువంటి వారు, స్త్రీ పురుషులు అనేటువంటి భేదం లేనటువంటి వారు. అందుకని బైబిల్లో రాయబడిన చూడండి, యోధా పత్రికలో ఏం రాశాడో చదువుకుందాం. ప్రకటన గ్రంథానికి ముందు యోధా పత్రిక 7వ వచనం, ఒకటే పత్రిక యోధా పత్రిక 7వ వచనం. యోధా పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యోధా పత్రిక 7వ వచనం. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరివారిని వ్యభిచారం చేసు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడెను. చూసారు, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను
వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలెని వ్యభిచారము చేసు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతములుగా ఉంచబడిను. వారు ఏమై ఉన్నారంటే మనకు దుష్టాంతములుగా ఉన్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు చేసిన పనులు మనం చేయకూడదు. వాళ్ళు చేసిన పనులు మనం చేయకూడదు. 8వ వచనం చూడండి. అటువలనే వీరును కలల కనుసు శరీరమును అపవిత్రపరుచుకునుసు. చూసారా? అటువలనే ఈ దినాల్లో కూడా అంట కలల కనుసు శరీరాన్ని ఏం చేస్తున్నారు? అపవిత్రపరుస్తూ ప్రభుత్వము నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు కదా. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజుల్లో కూడా ఉన్నారనేది దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అన్నమాట. హెచ్చరిక చేస్తున్నాడు కదా. కారణం ఏంటంటే ఆ దేశం అంతటినీ దేవుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, అక్కడ ఉన్నటువంటి దేశాన్ని చెట్లను గడ్డితో సహా మొలవకుండా చేశాడు. పూర్తిగా దాన్ని కాల్చివేశాడు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 10 మంది నీతిమంతులు లేరు. వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి గర్విష్ఠులు. ఆహారం సమృద్ధిగా ఉంది, వాళ్ళకి సుఖమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళకి ఇతరులకు సహాయం చేసేటువంటి మనసు లేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. తర్వాత పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యభిచారంతో నిండి ఉన్నారు. వాయు వరుస లేకుండా ఇచ్చలవిడిగా పాపం చేస్తూ వస్తున్నారు. ఇచ్చలవిడిగా పాపం చేస్తూ వస్తున్నారు. అందుకని దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం ఏం చేస్తుందంటే వారి మీదకి రగులుకుంటూ వస్తుందన్నమాట. అలాంటి విధానాన్ని మనం కలిగి ఉండకూడదు. దేవుని ప్రజలైన వారు ఇలాంటి లక్షణాలు మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడు ఎంత మాత్రం కూడా మనలను సహించాడు. అంతేకాదు 7వ విషయం ఏంటంటే, ముగించుకుందాం, ఆ దేశంలో సువార్త లేదు. ఆ దేశంలో ఎవరు కూడా సువార్త చెప్పలేదు. లోతు కుటుంబం ఆ దేశంలో ఉంది, కానీ వాళ్ళు ఏనాడు కూడా సువార్త వాళ్ళకి చెప్పలేదు. దేవుని గురించి వాళ్ళకి తెలవదు. దేవుని యొక్క సువార్త లేదు కనుకనే దేవుని ఎరగని ప్రజలు అయిపోయినారు. కనుక దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. నేటి దినాన్ని కూడా మనం సువార్త తెలియచేయాలి. అనేక మంది ప్రజలకు దేవుని యొక్క సువార్తను మనం తెలియచేయాలి. దేవుని యొక్క మాటలను మనం తెలియచేయాలి. లోతు కుటుంబం అక్కడ ఉంది, కానీ కనీసం 10 మందిని రక్షించుకోలేకపోయినారు. వాళ్ళు కనీసం 10 మందిని నీతిమంతులుగా చేయలేకపోయినారు. కనీసం తన కుటుంబం కూడా రక్షింపబడలేదు. తన కుటుంబంలో ఎంతమంది ఉన్నారంటే 4 ఉన్నారు. ఆ 4 జొతకి ఇంకొక 6 వాళ్ళు రక్షించుకోలేకపోయినారు. కారణం ఏంటంటే అక్కడ ఏమాత్రం కూడా సువార్త లేదు. లోతు ఎక్కడున్నాడు అనంటే లోతు సొదొమ గమని ఎదుట ఉన్నాడంట. అక్కడ కూర్చుని పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఆ లోకంలో అక్కడ ఉన్నటువంటి లోకస్తులతో జీవిస్తున్నాడు, కానీ వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు, కానీ వాళ్ళతో లోతు ఉంటున్నాడు, కానీ ఏనాడు కూడా యేసు ప్రభు గురించి, దేవుని గురించి వాళ్ళు చెప్పలేదు. దేవుని యొక్క కోపం ఎలా ఉంటుందో, దేవుని యొక్క ఉగ్రత ఎలాగ ఉంటుందో అనేది వాళ్ళకి ఎంత మాత్రం కూడా సువార్త చేయలేదు. అందుకనే దేవుడు అంటాడు, ఆ యొక్క చూడండి మత్తయి సువార్తకి వెళ్దాం. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, వాళ్ళు ఒక దినాన మన మీద నేరస్థాపన చేస్తారు. ఎందుకు వాళ్ళు మన మీద నేరస్థాపన చేస్తారనే విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. చూడండి, ఆ రోజుల్లో వాళ్ళకి ఏమి లేదంటే సువార్త లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓరవదగినదై ఉండునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క మాట విననటువంటి ప్రజలు, ఆ పట్టణం యొక్క గతి ఎలాగుందంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి పట్టణపు గతి సొదొమ గొమొర్రా అన్నా సరే ఓరవదగుద్దంట. ఎందుకనంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 15వ వచనం చూడండి. విమర్శ దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణముల గతి ఓరవదగినదై ఉండునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే అప్పుడు దేవుని యొక్క తీర్పు దినాన, విమర్శ దినాన, తీర్పు దినాన ఒక దినాన క్రీస్తు ఎదుట నిలబడాల. క్రీస్తు సింహాసనం ఎదుట నీవు నేను మనం నిలబడినప్పుడు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వెందుకు ఇంకా మారుమనసు పొందలేదు? నువ్వెందుకు ఇంకా రక్షణ పొందలేదు? నీకేం కరువైంది? దేవుని వాక్యం ఏం కరువైంది? సొదొమ గొమొర్రా పట్టణాలకు ఎవడెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పలేదు కనుక ఆ దేశం మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఈ దినాన నీకు ఎంత వాక్యం చెప్తున్నప్పటికి కూడా పెడచెవిని పెట్టి ఇంకా మారుమనసు పొందకుండా బాప్తిసం తీసుకుని కూడా చల్లగానే ఎచ్చగానే లేకుండా ఉన్నావు కనుక
దేవుడు ఒక దినాన్ని మనల్ని కూడా లెక్క అడుగుతాడు. మన పరిస్థితి ఓరవదగలదు. ఎవరు మనం ఓదార్చే వాళ్ళు ఉండరు. సొదొమ గొమొర్రా పరిస్థితి బెటర్ అంటాడు యేసుప్రభువారు కదా. చూడండి, చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. విమర్శ దినమందు మీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓరవదగినదయుండునని మీతో చెప్తున్నాను. యేసుప్రభువారు ఏమంటాడంటే, విమర్శ దినమున సొదొమ గొమొర్రా గతి కంటే, కాబట్టి మీ గతి కంటే సొదొమ గొమొర్రా గతి ఓరవదగినదై ఉంటుంది అంటాడు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి వారికి దేవుని వాక్యం లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి వారికి దేవుని మందిరాలు లేవు. ఆ దేశంలో దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరు. కానీ ఈ దేశంలో ఏముంది? మనకు ఇప్పుడు ఏముంది చెప్పండి? దేవుని వాక్యం ఉంది. అందుకని దేవుడు ఏమంటాడంటే అపోస్తుల కార్యంలో అందరూ అంతటా ఏం చేయాలంట? ఆ అజ్ఞాన కాలంలో దేవుడు సూచి చూడనట్లు గుండెను. ఇప్పుడైతే అందరూ అంతటా ఏం చేయాలి? అపోస్తుల కార్యంలో చూడండి, చదువుకుందాం. అపోస్తుల కార్యంలో ఏమంటాడు యేసుప్రభువారు? 17వ అధ్యాయం అనుకుంటా, చదువుకుందాం. చూడండి, చదువుకుని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు 30వ వచనం, 17:30. అపోస్తుల కార్యములు 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగుండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. దేవుడు